శ్రీ గురుభ్యో నమః. నిజంగా పరమాత్మ తనను నమ్మినటువంటి వాళ్ళను ఎప్పటికైనా రక్షిస్తాడని అనటానికి ఇప్పుడు నేను వీడియోలో చెప్పబోయేటువంటి ఒకానొక అద్భుతమైనటువంటి సంఘటన గొప్ప ఉదాహరణ. కానీ మనం చేయవలసిందల్లా నిజంగా ధర్మబుద్ధితో, పరోపకార బుద్ధితో భగవంతుడి పాదాల మీద అచంచలమైనటువంటి నమ్మకాన్ని కలిగి ఉండటమే మనం చేయవలసింది. సాక్షాత్తు పరమాచార్య స్వామివారే తన ప్రసంగాలలో ఈ కథను ప్రస్తావించారు అని అంటే ఈ కథ ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. ఒక పేద యువకుడి వివాహ విషయంలో ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశంలోని కాంచీపురానికి వచ్చి ఒరిస్సాలో స్థిరపడిపోయినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు చూపిన అద్భుత లీలని మనం ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. కాంచీపురంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి అపారమైనటువంటి ధనము, సకల ఐశ్వర్యాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఒక అందమైనటువంటి కూతురు కూడా ఉంది. ఆమెకి ఇంకా వివాహం కాలేదు. అదే ఊరిలో ఒక పేద బ్రాహ్మణుడైనటువంటి యువకుడు కూడా ఉండేవాడు. అనుకోకుండా ఒకరోజు ఈ వృద్ధ బ్రాహ్మణుడు, ఈ పేద బ్రహ్మచారి వీళ్ళిద్దరూ కూడా తీర్థయాత్రల నిమిత్తం కాశీకి బయలుదేరతారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ వృద్ధ బ్రాహ్మణునికి అనారోగ్యం కలుగుతుంది. అది చూసినటువంటి ఈ బ్రహ్మచారి చలించిపోయి అతనికి అనారోగ్యం తగ్గి ఆరోగ్యం వచ్చేంత వరకు కూడా అనేక రకాలైన సపర్యలు చేస్తూ ఉంటాడు. అలా కొంతకాలం తర్వాత ఆ వృద్ధ బ్రాహ్మణునికి ఆరోగ్యం అనేది చేకూరుతుంది. అయినప్పటికీ ఈ బ్రహ్మచారి సంతృప్తి చెందక ఆ వృద్ధ బ్రాహ్మణుడికి ఎటువంటి నష్టము కలగకూడదని తను భుజాల మీద మోసుకొని తీర్థయాత్రలు చేయిస్తూ ఉంటాడు. అలా వీళ్ళు మధుర చేరుకుంటారు. మధుర చేరుకొని శ్రీకృష్ణ పరమాత్మని దర్శనం చేసుకొని ఆలయం నుంచి బయటికి వస్తారు ఈ వృద్ధ బ్రాహ్మణుడు, ఆ యువకుడు ఇద్దరూ కూడా. ఆ వృద్ధ బ్రాహ్మణుడు తనకు ఇంతటి గొప్ప అవకాశం కలగడానికి కారణం ఈ యువకుడేనని మనసులో అనుకొని శాఖాపరంగా కూడా వీళ్ళిద్దరికీ భేదాలున్నా ఇతడు ధనవంతుడు అయినప్పటికీ కూడా మనసులో ఆ భగవత్ సాక్షాత్కారం కలిగిందన్నటువంటి ఆనందంలో తన కూతుర్ని ఈ బ్రహ్మచారికి ఇచ్చి వివాహం చేయాలని అనుకొని అతనితో ఆ వృద్ధ బ్రాహ్మణుడు ఇలా అంటాడనమాట. నాయన, ఇంతటి గొప్ప అదృష్టం అనేది నీ వలనే నాకు కలిగింది. నేను నా కూతుర్ని ధనాన్ని నీకు ఇచ్చేద్దామని అనుకుంటున్నాను. నా కూతుర్ని నీకిచ్చి వివాహం చేస్తాను అని చెప్పి చెబుతాడనమాట ఆ వృద్ధ బ్రాహ్మణుడు బ్రహ్మచారితో. మొదట్లో బ్రహ్మచారి ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పినటువంటి విషయాన్ని నమ్మకుండా, అయ్యా నేను చేయవలసింది నేను చేశాను, మీరేమో మీ కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తానని అంటున్నారు, మరి మీరు నిజంగా చేస్తారా, లేకపోతే ఏదో ఆశ చూపించి చివరకు నిరాశ మిగులుస్తారా, ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి చెప్తాడనమాట. అలా అనేసరికి ఆ వృద్ధ బ్రాహ్మణుడికి కోపం వస్తుంది. తాను దర్శనం చేసుకున్నానన్న ఆనందంలో ఉండి వెంటనే అప్పటికప్పుడు ఆ సంతోషంలో భగవంతుడి సాక్షిగా నేను నీకు నా కూతుర్నిచ్చి వివాహం చేస్తాను, మనకి ఈ గోపాలుడే సాక్షి అని చెప్పి చెబుతాడనమాట. ఆ ఆనందంలో ఆ వృద్ధ బ్రాహ్మణుడు. సరే, ఇద్దరూ కూడా తీర్థయాత్రలను ముగించుకొని తిరిగి కాంచీపురానికి వస్తారు. వచ్చిన తర్వాత ఆ వృద్ధ బ్రాహ్మణుడు తన అపారమైనటువంటి సంపదను, తన కూతుర్ని చూసి ఒక్కసారిగా ఆలోచనలో పడిపోతాడనమాట. అరెరే, నేను ఏమీ ఆలోచించకుండానే ఆ బ్రహ్మచారికి నేను నా కూతుర్ని, నా ధనాన్ని ఇచ్చి వివాహం చేస్తానని చెప్పానే, ఆ పేద బ్రాహ్మణుడి యొక్క స్థితిగతులు ఏమిటో కూడా ఒక్కసారి నేను ఆలోచించలేదే అని చెప్పి ఆలోచనలో పడి వివాహ విషయాన్ని వాయిదా వేస్తాడనమాట. కొన్ని రోజులు వివాహ ప్రస్తావన అనేది తీసుకురాకపోయేసరికి ఆ యువకుడే వచ్చి ఆ వృద్ధ బ్రాహ్మణునితో వివాహాన్ని ప్రస్తావిస్తాడనమాట. ఎన్నిసార్లు ఆ యువకుడు వివాహ ప్రస్తావనను తీసుకువచ్చినా ఆ బ్రాహ్మణుడు మాట దాటేస్తూ ఉంటాడు. పైగా వివాహ ప్రస్తావనను తీసుకువచ్చిన ప్రతిసారి కూడా ఈ యువకుడితో, ఏమిటయ్యా నీకు మాతో వివాహమా, ప్రజలెవరైనా వింటే నవ్వుతారు అని చెప్పడమే కాకుండా ఎదురు నిందించడం కూడా మొదలు పెడతాడు ఆ వృద్ధ బ్రాహ్మణుడు.
అలా చెప్పేసరికి పాపం ఆ యువకుడికి చాలా బాధ అనిపిస్తుందనమాట. నాకు పిల్లనివ్వకపోయినా, ఇస్తానని చెప్పి ఇవ్వకపోయినా నాకు ఎలాంటి బాధ లేదు, కానీ ఇతడు భగవంతుడి సాక్షిగా ప్రమాణం చేసి భగవంతుడి ఆగ్రహానికి గురి అవుతున్నాడు అని చెప్పి ఆ వృద్ధ బ్రాహ్మణుడి మీద జాలి కలిగి, లేదు అలా భగవంతుడి ఆగ్రహానికి అతడు గురి కావడం నాకిష్టం లేదని వెంటనే రాజుని ఆశ్రయిస్తాడనమాట. రాజుని ఆశ్రయించి జరిగిన విషయం అంతా కూడా పూసగుచ్చినట్లు వివరంగా రాజుతో వివరిస్తాడు. అది విన్న రాజుగారు ఆ వృద్ధ బ్రాహ్మణుడు చెప్పినట్లుగానే నవ్వుతాడనమాట. ఎందుకంటే అతని యొక్క స్థితిగతులు ఏమిటో రాజుగారికి కూడా తెలుసు కాబట్టి ఈ బ్రహ్మచారి ఇలా చెప్పటం చూసి నవ్వి ఆ వృద్ధ బ్రాహ్మణుడిని కూడా పిలిపించి విషయం అడుగుతాడనమాట. విషయం అడిగేసరికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు తప్పంతా కూడా బ్రహ్మచారిదే అని అన్నట్లు తారుమారు చేసి చెప్తాడు. ఆ మాటలకు బ్రహ్మచారి చాలా బాధపడిపోతాడు. అది గమనించినటువంటి రాజుగారు, సరేనయ్యా, నువ్వు చెప్పాల్సింది నువ్వు చెప్పావు, ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పాడు, నువ్వు చెప్పేది నిజమని నేను ఎలా నమ్మాలి, దీనికి ఏదైనా సాక్ష్యం ఉందా, సాక్ష్యం ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆ బ్రహ్మచారితో రాజు చెబుతాడనమాట. అప్పుడు వెంటనే ఆ బ్రహ్మచారి, సాక్ష్యం లేకపోవడం ఏంటి, సాక్ష్యం ఉంది, ఇప్పుడు గనక నేను మెదలకుండా కూర్చొని ఉంటే ఈ వృద్ధ బ్రాహ్మణుడు ఇలాగే తప్పులు చేసుకుంటూ పోయి భగవంతుడి ఆగ్రహానికి గురి అవుతాడు, అది నాకు ఇష్టం లేదు, నేను సాక్ష్యాన్ని తీసుకువస్తాను, సాక్షి మధురలో ఉన్నాడు, గోవులను కాసేటువంటి ఆ గోపాలకుడే నాకు సాక్షి అని చెప్పి వెంటనే ఇతను మధురకు బయలుదేరుతాడనమాట. వెంటనే అది చూసినటువంటి రాజుగారు, ఆహా, ఆ సాక్షి రాజ్యానికి వస్తే మేమంతా కూడా తరించచ్చు అని చెప్పి లోపల అనుకుంటూ మౌనంగా ఉండిపోతారు. ఈ బ్రహ్మచారి మధురకు వెళ్ళి పరమాత్మని దీనంగా ప్రార్థిస్తాడనమాట. స్వామి, ఆ వృద్ధ బ్రాహ్మణుడు నీ ఎదుటగా ప్రమాణం చేశాడు, ప్రమాణం చేసి ప్రమాణం తప్పి నీ ఆగ్రహానికి గురి అవుతున్నాడు, అలా గురి కావడం నాకు ఇష్టం లేదు, నా కోసం సాక్ష్యంగా వచ్చి నిలబడవా అని చెప్పి పరమాత్మని వేడుకుంటాడు ఆ బ్రహ్మచారి. ఆ పేద బ్రహ్మచారిలో ఉన్నటువంటి నిజాయితీకి ఆ శ్రీకృష్ణ పరమాత్మ కరిగిపోయి బ్రహ్మచారితో ఇలా అంటాడనమాట. నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను, నేను తప్పనిసరిగా నీ వెనక సాక్ష్యంగా వస్తాను, కానీ అందుకు ఒక షరతు ఉంది, నేను వచ్చేటప్పుడు నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తిరిగి చూడకూడదు, అలా చూస్తే నేను అక్కడే శిలనైపోతాను, ఈ షరతుకు నువ్వు అంగీకరించినట్లయితే నేను నీ వెంటే వస్తాను అని చెప్పి ఆ బ్రహ్మచారితో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడనమాట. అలా చెప్పినందుకు శ్రీకృష్ణ పరమాత్మ ఆ బ్రహ్మచారి సంతోషించి ఒప్పుకొని అలాగే స్వామి అని చెప్పి ఇతను ముందు వెళ్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ ఆ యువకుడిని అనుసరిస్తూ వెనక వస్తున్నాడు. అలా యువకుడు ముందుకు నడుస్తూ ఉంటే శ్రీకృష్ణ పరమాత్మ ఈ యువకుడిని అనుసరిస్తూ వస్తారు. శ్రీకృష్ణ పరమాత్మ వచ్చేటప్పుడు ఆయన మువ్వల శబ్దం అనేటువంటిది వినపడటం చేత వస్తున్నాడన్న నమ్మకంతో ఈ యువకుడు సంతోషంగా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళిద్దరూ కూడా దాదాపు కంచి పొలిమేరల దాకా వస్తారు. అక్కడికి వచ్చేసరికి ఈ యువకుడిలో, నేను పరమాత్మని తీసుకువస్తున్నాను, పరమాత్మ రాజాస్థానానికి వచ్చి సాక్ష్యంగా నిలబడుతున్నాడు అని లోపల రవ్వంత గర్వం రావడం వలన వెంటనే వెనుతిరిగి, అప్పటికే మువ్వల శబ్దం ఆగిపోవటం వలన వెంటనే వెనుతిరిగి చూస్తాడు ఆ బ్రహ్మచారి. వెంటనే అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ శిలా విగ్రహంగా మారిపోతాడు. అయితే ఆ బ్రహ్మచారి ఏమీ బాధపడడు, ఎందుకంటే అప్పటి వరకు అక్కడ లేనటువంటి విగ్రహం అనేది ప్రత్యక్షం కావడం వలన చుట్టుపక్కల ఉన్న జనాలు కానీ రాజుగారు కానీ దీన్ని చూసి పరమాత్మే స్వయంగా సాక్ష్యంగా వచ్చారు అని చెప్పి ఖచ్చితంగా నమ్ముతారు అన్న దృఢమైన విశ్వాసం ఆ యువకుడికి ఉండడం వలన ఆ యువకుడు ఎంత మాత్రము కూడా బాధపడడు. ఆ ఆలోచనకు తగినట్లుగానే రాజుగారు, ఆ ఊరి జనము అందరూ కూడా సంతోషించి పరమాత్మే స్వయంగా సాక్ష్యంగా వచ్చారు అని ఆ బ్రహ్మచారి తరపునే రాజుగారు కూడా తీర్పు చెప్తాడనమాట. ఇది చూసినటువంటి ఆ వృద్ధ బ్రాహ్మణుడు కూడా పశ్చాత్తాపానికి గురయ్యి, రాజు తన కూతుర్నిచ్చి వివాహం చేయమని చెప్పకుండానే ఇంతటి గొప్పవాడు తనకి అల్లుడు అవుతున్నాడు అని భావించి వెంటనే తన కూతుర్ని ఆ బ్రహ్మచారికి ఇచ్చి వివాహం చేస్తాడనమాట. ఇలా ఆ వివాహం కథ అనేది సుఖాంతమవుతుంది. అయితే నేను వీడియో మొదట్లో చెప్పాను కదా, బ్రహ్మచారి కోసం స్వామి ఉత్తర దేశం నుంచి
దక్షిణాన కాంచీపురానికి వచ్చి ఒరిస్సాలో స్థిరపడ్డాడని, ఇప్పుడు స్వామికి ఒరిస్సాలో ఆలయ నిర్మాణం ఎలా జరిగింది, అందుకు సంబంధించిన ఒక చిన్న కథా విశేషాన్ని కూడా మనం తెలుసుకుందాం. పూరీ క్షేత్రంలో వెలిసినటువంటి స్వామి జగన్నాథుడు. అలాగే పూరీ రాజ్యాన్ని పరిపాలించేటువంటి రాజు పురుషోత్తముడు అన్నమాట. అప్పటి రోజుల్లో ఇతర రాజుల రాజ్యాధిపతుల కన్యలను వివాహం ఆడడము అనేది ఆ రాజులకు ఉన్నటువంటి ఆచారం. అందుకని కంచి రాజు ఎవరైతే ఉన్నారో అతని కూతురైనటువంటి పద్మావతిని ఈ పురుషోత్తముడికిచ్చి వివాహం చేయాలని కంచి రాజు అనుకుంటాడు. పూరీ పేరు చెప్పగానే మనకి ఇద్దరి వ్యక్తులు గుర్తుకు వస్తారు. ఒకళ్ళు నామ సంకీర్తనల్లో గొప్పవాళ్ళైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభువు, అలాగే గీత గోవింద కావ్యకర్త అయినటువంటి శ్రీ జయదేవులు. జయదేవుని భార్య పేరు కూడా పద్మావతియే అన్నమాట. అయితే ఇక్కడ పురుషోత్తముడు రాజు కూతురైనటువంటి పద్మావతిని వివాహం చేసుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి కారణం ఉంది. ఎందుకంటే అక్కడ ఊరి పొలిమేరల్లో వెలిసినటువంటి సాక్షి గోపాలుడంటే ఈ పురుషోత్తముడికి చాలా ఇష్టం అన్నమాట. స్వామిని ఇక్కడికి తీసుకురావచ్చు అన్న ఉద్దేశంతో కంచి రాజు కూతురైనటువంటి పద్మావతిని వివాహం చేసుకోవడానికి పురుషోత్తముడు అంగీకరిస్తాడు. వివాహము అయిన తర్వాత భార్య కంటే కూడా సాక్షి గోపాలుని మీదే ఆయన చాలా మక్కువను పెంచుకుంటాడనమాట. స్వామిని చూసి మైమరిచిపోతాడు. వెంటనే మామగారి దగ్గరికి వెళ్ళి తనకు ఆ విగ్రహం కావాలని బతిమిలాడతాడు. ఏ మామగారైనా కూడా అల్లుడి కోరిక కాదనలేడు కదా. అందుకని వెంటనే తన కూతురుతో పాటు ఆ విగ్రహాన్ని కూడా రాజలాంఛనాలతో సహా ఇప్పించి పంపిస్తారు. ఇద్దరూ కూడా పూరీ క్షేత్రానికి వస్తారు. అయితే పూరీలో జగన్నాథ స్వామి అప్పటికే ప్రతిష్ఠితం కావటము, ప్రధాన దైవము కావడం వలన స్వామిని వేరే చోట ప్రతిష్ఠించాలని పురుషోత్తముడు అనుకుంటాడు. తన రాజ్యంలో ఒక ఊరైనటువంటి ముకుందపూర్ అనేటువంటి గ్రామంలో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడనమాట పురుషోత్తముడు. అదే ఇప్పుడు ఉన్నటువంటి సాక్షి గోపాలుని ఆలయం. ఇది పూరికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. పూరి వెళ్ళినటువంటి వాళ్ళు జగన్నాథ స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత తప్పనిసరిగా దర్శనం చేసుకోవాల్సినటువంటి గుడి ఏదైనా ఉంది అని అంటే ఇది సాక్షి గోపాల స్వామి ఆలయం. ఇక్కడ స్వామి ఆలయంలో నల్లని మూతితో వేణువు వాయిస్తూ ఉన్నట్టు అద్భుతమైనటువంటి విగ్రహము, అలాగే అమ్మవారు రాధాదేవి యొక్క కాంస్య విగ్రహము అనేటువంటివి గర్భగుడిలో ఉంటాయని. ఇక్కడ స్వామివారికి గోధుమలతో చేసినటువంటి ఆహారాన్ని నైవేద్యంగా భక్తులు సమర్పిస్తారు. పరమాత్మని నమ్మినటువంటి వాళ్ళకి పరమాత్మ ఎప్పుడూ తోడు ఉంటాడు అని చెప్పటానికి ఇది ఒక అద్భుతమైన ఉదాహరణ. మరిన్ని ఆసక్తికరమైన విషయాలతో తదుపరి వీడియోల్లో కలుసుకుందాం. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్, షేర్, కామెంట్. థ్యాంక్ యూ.